టీవీ ట్రిపుల్9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20న వేములవాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్. బీఆర్ఎస్ లో చేరిన మల్లిహాద్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పూర్ణకుమంతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. పెద్దపల్లి పట్టణంలో పోలీసు అధికారుల ఆకస్మిక తనిఖీలు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఆరా తీసిన పోలీసులు. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సంజు శాంసన్, తిలక్ వర్మ. దక్షిణాఫ్రికాపై 4వ టీ20లో 200 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత బ్యాటర్. దిద్దుబాటు దిశగా మార్కెట్లు. ఆల్ టైమ్ హై నుంచి 10% పైగా క్షీణించిన దేశీయ ఈక్విటీలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణలు వేములవాడ ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌస్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హాల్లో విద్యుత్ ఇబ్బందులు, అదేవిధంగా మైక్ సౌండ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన ఖరారు నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసే ప్రాంతాలు తదితర వాటిపై సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలపై ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఈవో అధికారులకు ఆదేశించారు. సమయం తక్కువ ఉన్నందున త్వరితగిన పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలో సూచనలు చేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా, ఏవి కూడా వివిధ కొత్త కార్యక్రమం చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70 నుంచి 80% మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి. వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ పైన వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పైన డబ్బులు కట్టించి 2 లక్షలు మాఫీ చేయాలని. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు. తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది. అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయాల కూడా ఎప్పటికప్పుడు రైతులు రైస్ మిల్లర్లు కూడా కొంత
ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది. కానీ కొంతమంది డిఫాల్టర్గా ఇవ్వాలని కూడా 20,000 కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము 20,000 కోట్లు. ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సామాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది. వారికి ఈసారి రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు. వారి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది. మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వారి వెంట పార్టీ నాయకులు అధికారులు పలువురున్నారు. 150 కోట్లతో పేద పిల్లలు కూడా ధనికులు పిల్లలు ఎక్కడైతే కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లో చదువుకుంటారో దానికి దీటుగా గవర్నమెంట్ సెక్టార్లో కూడా కాలేజీలు ఏర్పాటు చేసి వారిని అన్ని వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బాసర టెంపుల్కి సంబంధించి అంటే సరస్వతి తల్లి అంటే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి జ్ఞానోదయం కలిగించే విధంగా ఆ అమ్మవారు దీవెనలు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఈ గుడికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని గురించి కూడా స్థానిక ప్రముఖులు చాలామంది గత ప్రభుత్వంలో ఏ రకంగా నిర్లక్ష్యానికి గురైందో చెప్తూ ఈ ప్రభుత్వం అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గుడిని కూడా అభివృద్ధి చేయాలని వారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకసారి సంప్రదించి భద్రాచలంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలి అని అనుకుంటుందో ఈ ప్రభుత్వం ప్రఖ్యాతి చెందిన ఈ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఏదైతే బాసర్లో ఉందో ఈ టెంపుల్ను కూడా అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అమ్మవారి కటాక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డల మీద ఉండి ఆ సరస్వతి తల్లి మంచిగా ఈ బిడ్డల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోతుంది. 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ అధినాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమేనని భావిస్తున్న హస్తం నాయకులు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, బీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పల్లెల్లో పట్టణాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అల్లకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది, కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాలి. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట, ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు?
దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది. మూసీమే లూటో ఢిల్లీమే బాటో, మూసీలో లూటో ఢిల్లీమే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోతుందని, చంద్రబాబు సర్కార్లో లిక్కర్ తాగితే లివర్ బాగుపడుతుందంటూ కూటమి ప్రభుత్వం చెప్పదలుచుకుంటుందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. ఇవాళ చంద్రబాబు చేతిలో మళ్లీ మొదట మోసపోయింది మద్యపానం చేసేవారే అని అన్నారు. అవే బ్రాండ్లు, డిస్టరీలు, ధరలు మాత్రం ఎక్కువ అని మండిపడ్డారు. మద్యం షాపుకు వచ్చిన వాళ్లు కూడా తాము మోసపోయామని గగ్గోలు పెడుతున్నారన్నారు. అసలు చంద్రబాబు చేతిలో మోసపోని వర్గం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. ఇది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా బర్నింగ్ టాపిక్, అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్. అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి. అద్భుతం అంట, అమోఘం అంట. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడుద్దని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో మరి. అసలు ఇవాళ అలవాటు ఉన్నవాడిని వెళ్ళి అడిగితే చెప్తారు. మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేను. డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు. అవే బ్రాండ్లు, అవే రేట్లు, కొత్తగా కొన్ని యాడ్ చేశారంట. ఆ కొత్తగా యాడ్ చేసిన 99 రూపాయలు లిక్కర్ గురించి ఇందాక మా మిత్రుడు ఎవరో నాకు చెప్తా ఉన్నారు. 99 రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్, ట్రాపికానా, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ. విషయం ఏంటంటే ఇక్కడ 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇదే మందు, ఇదే కంపెనీ తయారు చేసే, డిస్టిలరీ తయారు చేసే మందు, ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో 80 రూపాయలకి 85 రూపాయలకి అమ్ముతున్నారంట. ఆయనే చెప్పాడు నాకు ఇందాక. అంటే ఏంటంటే మీరు చేస్తే అది చేతిలో పోసుకుని తాగిన పవిత్ర తీర్థం లాంటిది. మేము చూస్తున్నాం ఆ షాపులు, దాని భోగవతం, మీ నాయకులు వాళ్ళని పీడించుకుని తింటున్న పద్ధతి. చివరికి షాపులు వచ్చినప్పుడు కూడా మేము మోసపోయామని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏదో 20% మార్జిన్ ఇస్తామన్నారు, 10% ఇస్తున్నారని అదొక గోల్ నడుస్తుంది. సరే, మొత్తానికి అయితే మీ లిక్కర్ ఎత్తిగడ ఫలించిందో లేదో కొద్ది రోజులకు కానీ తెలియదు. అసలు గతం మర్చిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసపోయిన ఒక వర్గం ఉంటుందా ఎవరైనా? ఏ వర్గమైనా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, నీవు చేయాల్సిన పని చేసుకుంటూ పోతే ఫలితం తప్పకుండా వస్తుంది అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నాజర్పురాలో శ్రీకృష్ణ యాదవ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సదర్ ఉత్సవాలలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా యాదవ సోదరులతో కలిసి సదర్ ఉత్సవాలను రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవాల్లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ఫలితం గురించి ఆలోచించేవాడు యుద్ధం చేయలేడు, యుద్ధం గెలవలేడు, దానికి సజీవ సాక్ష్యం నేనే. మీ అందరి ఆశలతో మెదక్ ఎంపీగా గెలుపొందడం జరిగిందని తెలిపారు. కర్తవ్య బోధనలో శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని యుద్ధం చేయడం జరిగిందన్నారు. సదర్ ఉత్సవంలో యాదవులందరూ కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. తల్లులందరూ కూడా దీపారాధన చేస్తున్నటువంటి తరుణంలో సదర్ సయ్యాట పేరిట సోదరుడు భాషా శ్రీకాంత్ యాదవ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేటలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఒక చోటికి రావడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. చిన్నారి సోదరిమణులతోటి, చిన్నారి చెల్లెలతో సహా మొదలుకుంటే అందరు యువకులు, పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ ఉన్నారు. ప్రపంచానికి మార్గదర్శనమైనటువంటి ఒకే ఒక పుస్తకం భగవద్గీత అని చెప్తారు. ఆ భగవద్గీతలో మనం ఎట్లుండాలి, మన కర్తవ్యం ఏంటి, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు
ఎవరి మీదనైనా ఎట్లా చేయాలి అనే కర్తవ్య బోధన చేసి అర్జునుడిని మహాభారతంలో ముందుండి నడిపించింది ఎవరు? ఎవరే? ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎవరి కులదైవం? మీరందరూ ఇంత అమాయకంగా ఉన్నారనే యాదవ్ కుల ప్రాశస్త్యం గురించి సిద్దిపేటలో కూడా ఒకసారి చర్చ పెడదామని చెప్పి మా యాదవ్ బంధువులు అందరూ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి భాషా శ్రీకాంత్ కూడా ముందుకు వచ్చిండు. తమ్మునికి సపోర్ట్ గా ఈ పక్కన శ్రీనివాస్ ఇంకా ఈ కాలనీలో ఉన్నటువంటి అనేక మంది యాదవ్ సోదరులు నిలబడ్డారు. మీకందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, ఫలితం ఏంటనేది పక్కన పెట్టు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్తాడు. ఫలితం గురించి భయపడిన వాళ్ళు, ఫలితం ఇట్లుంటుందా అట్లుంటుందా అని ఆలోచించిన వాళ్ళు ఎవరు కూడా యుద్ధం చేయలేరు, యుద్ధం గెలవలేరు. దానికి సజీవ తార్కాణం మీ ముందు నిలబడేటువంటి మీ రఘునందన్. మీ అందరి ఆశీస్సులతో మే 13వ తారీఖు రోజు మీరందరూ ఓట్లు వేసి పంపిస్తే చాలా సంవత్సరాల తర్వాత మెదక్ పార్లమెంట్ గడ్డ నుంచి కమలం గుర్తు మీద నన్ను గెలిపించింది. కర్తవ్య బోధనలో ఆ శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని యుద్ధం చేయాలన్నప్పుడు అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని గాంధీవాన్ని సంధించి ముందుకు పోతే విజయం ఐదుగురున్న పాటల వైపే కనబడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అందరికీ తెలుసు అని, గల్లీలో మాత్రం కుస్తీ పట్టినట్లుగా నటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీలో 3 నెలలు ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని, సీఎం 3 నెలల సవాల్ విసిరితే కిషన్ రెడ్డి ఒక నైట్ మూసీలో ఉంటారని అంటున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరించారని, రాజకీయాలు వద్దని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ మరి మూసి వద్దే మేము అక్కడనే భోజనం చేసి అక్కడనే వండుకుంటాం, రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తున్నామని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే 3 నెలలు మీరు మూసి నది పరివాహకంలో అక్కడనే ఉండండి, అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే, మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ఓకే ప్రక్షాళన పునరుజ్జీవ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాము అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామని అంటారు. అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. సరే ఇప్పుడు ఇది సవాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ఈ ప్రాంత ప్రజలది. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య, కుల వృత్తుల వాళ్ళ సమస్య, మత్స్యకారుల సమస్య, రజకుల సమస్య, నేతన్నల సమస్య, రైతు కూలీల సమస్య, కాలుష్యమైన నీళ్లు ఈ ప్రాంతం గుండా పోతుంటే అనేక మంది ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతుంటే దీన్ని రాజకీయం చేయకండి అని పదే ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ లో మూసీ నది పరివాహక ప్రాంతం వెంబడి కూడా లక్షలాది మంది బతుకుతున్నారు. తెలంగాణ ప్రతి ఇంటి నుంచి కూడా హైదరాబాద్ లో ఎవరో ఒకరు ఉంటారు. ఇంతమంది లక్షలాది మంది కోట్లాది మంది ఇబ్బంది పడుతుంటే దీని మీద మా ముఖ్యమంత్రి అనేక పార్టీలు అందరూ కూడా మాట్లాడినరు. ఈరోజు చేస్తామంటే దీన్ని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఈరోజు మా సవాలు 3 నెలలు అక్కడ ఉండాలనే సవాలు. సరే ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఒక్కరోజు చేసేది కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు, మీరు ఈ మూసి ఇండ్లను కూలగొట్టి మూసి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిశారు. హస్తనలో సీఎం పర్యటన వివరాలను టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో చంద్రబాబు సమావేశమయ్యారని వెల్లడించారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు, పౌరుల స్థితిగతులపై జయశంకర్ తో చర్చించారని, ముఖ్యంగా మనవాళ్లు ఎదుర్కొనే ఇమిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. నదుల్ని అనుసంధానం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, మరీ ముఖ్యంగా ఏదైతే వెనకబడ్డ ప్రకాశం జిల్లా అయితే కానీ, వెనకబడ్డ రాయలసీమ అయితే కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించాలంటే ఈ 2 నదుల్ని కూడా అనుసంధానిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు గురించి
కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఈ రెండింటి గురించి కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అలాగే మరొక కేంద్ర మంత్రి గారు జయశంకర్ గారితో, ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి, సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన, ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని, అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ బాగా చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతూ ఉన్నారు. వారికి ఏ విధంగా ఉండబోతాం అన్నదాన్ని కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి, ఇండియా భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించారు. పెద్దపల్లి పట్టణంలో పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో పాన్ షాపులు, కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులను పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ సూచనల మేరకు పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి పట్టణంలో అన్ని షాపులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లుగా తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, వారి సిబ్బంది 5 టీములుగా విడిపోయి తనిఖీలు నిర్వహించినట్లుగా చెప్పారు. యువత పెడదారిన పడుతూ గంజాయి తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం, తల్లిదండ్రులకు ఇబ్బంది కలగడంతో పాటు సామాజికంగా దేశం యువశక్తిని కోల్పోతుందన్నారు. అక్రమంగా గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ఎస్ఐలు లక్ష్మణ్ కుమార్, మల్లేష్, కాల్వా శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు. పోలీస్ వారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మా సబ్ డివిజన్లో, అంటే పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు మొత్తం పోలీస్ సిబ్బందితో కలిసి ఈరోజు అన్ని షాపులు, కిరాణా షాపులు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, అన్నింటి మీద కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక 5 టీములుగా విడిపోయి పెద్దపల్లి పట్టణంలో తనిఖీ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తనిఖీల ఉద్దేశం యూత్ పెడిచేవిన పడుతూ ఈ గాంజా అనేది తాగుతున్నారని, దానిలో భాగంగా ఆరోగ్యాలు ఖరాబ్ చేయడం, ఆర్థికంగా నష్టపోవడం, తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పెట్టడం, సమాజానికి కూడా సరైనటువంటి యువత ఈ దేశాన్ని కోల్పోతుందనేటువంటి ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నేను, మా పెద్దపల్లి సిఐ గారు, మా సుల్తానాబాద్ సిఐ గారు, మా పెద్దపల్లి ఎస్ఐ గారు, అట్లాగే మా కాళేశ్వరం ఎస్ఐ గారు, మిగతా అందరు ఎస్ఐలు వారి వారి సిబ్బందితోనే ఈ పెద్దపల్లి పట్టణంలో 5 భాగాలు విడిపోయి తనిఖీలు చేస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు. ఈ తనిఖీల్లో ఎవరైనా దొరికితే మాత్రం చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు. లగచర్ల దాడి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికీ కేసులో అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాజాగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కొడంగల్ పోలీస్ స్టేషన్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వీరందరినీ సాయంత్రం వరకు రిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరికొందరి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ఈ నెల 11న ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిపై రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల ఆధారంగా
నిందితులను గుర్తించారు పోలీసులు. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరొక 21 మందిని రిమాండ్ చేశారు. జోహనెస్బర్గ్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన 4వ టీ20లో టీమిండియా బ్యాటర్లు సంజు శాంసన్, తిలక్ వర్మ సంచలన బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక సిక్సర్ల 4లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచుకోత కోసి చెరో సెంచరీ సాధించారు. ఇక శాంసన్ 6 4లు 9 సిక్సర్ల సాయంతో 56 బంతుల్లో 109 పరుగులు సాధించారు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 47 బంతుల్లోనే 120 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 9 4లు 10 సిక్సర్లు ఉన్నాయి. కడ వరకు నాటౌట్ గా నిలిచిన వీరిద్దరూ రెండవ వికెట్ కు ఏకంగా 200 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పలు క్రికెట్ రికార్డులు బద్దలయ్యాయి. టీ20 ఫార్మాట్ లో భారత్ తరపున ఏ వికెట్ అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా సంజు తిలక్ వర్మ పార్ట్నర్షిప్ నిలిచింది. అంతేకాదు టీ20లో దక్షిణాఫ్రికాపై ఇదే అతిపెద్ద పార్ట్నర్షిప్ గా రికార్డులోకి ఎక్కింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండవ వికెట్ ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నమోదైంది. వీరిద్దరూ కలిసి 200 పరుగులు పార్ట్నర్షిప్ ని కేవలం 93 బంతుల్లోనే నెలకొల్పడంతో మరొక విశేషంగా ఉంది. ఒకే టీ20 మ్యాచ్ లో ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలు సాధించడం కూడా ఇదే తొలిసారి. సంజు శాంసన్ కు టీ20 కెరీర్ లో ఇది 3వ శతకం. ఇదే సిరీస్ తొలి మ్యాచ్ లో కూడా సెంచరీ సాధించాడు. ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మ వరుస మ్యాచ్ల్లో సెంచరీలు బాదాడు. 3వ టీ20లో కూడా శతకం బాదిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నో కొత్త రికార్డులను నెలకొల్పాయి. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు ఆల్ టైమ్ హైలతో అదరకొట్టాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా సూచీలు వరుస నష్టాలకే పరిమితమవుతున్నాయి. మరి ఈ క్రమంలోనే సెప్టెంబర్లో రికార్డు స్థాయిల నుంచి గమనిస్తే సెన్సెక్స్, నిఫ్టీలు 10% పైగా పడిపోయాయి. మరికొద్ది రోజులు దిద్దుబాటు దిశగానే ఈక్విటీ మార్కెట్లు పయనించనున్న అంచనాలున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో చైనా ఉద్దీపనలలో విదేశీ సంస్థాగత పదుపరులు భారతీయ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుపోతుండడం కూడా ఉంది. ఈ నెలలోనే 94,000 కోట్లు తరలిపోయాయి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఆయా సంస్థలు ప్రకటిస్తున్న నిరాశజనక ఆర్థిక ఫలితాల కారణమే. అంతేకాక మదుపరుల లాభాల స్వీకరణ, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, అలాగే డాలర్ ఇండెక్స్ పరుగులు పెడుతుండడం కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 27న సెన్సెక్స్ ఆల్ టైమ్ హై నుంచి 85,978.25 పాయింట్లను చేరింది. ఇది తొలిసారి. నిఫ్టీ కూడా 26,277.35 పాయింట్లను తాకింది. అయితే అక్టోబర్ నుంచి మార్కెట్లోనే బేరిష్ ట్రెండ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ హై నుంచి చూస్తే ప్రస్తుతం సెన్సెక్స్ 8,397.94 పాయింట్లు లేదా 9.76% కోల్పోయింది. నిఫ్టీ సైతం 2,744.65 పాయింట్ల లేదా 10.44% పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 20న వేములవాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్. బీఆర్ఎస్ లో చేరిన మల్లిహాద్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పూర్ణకుమంతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. పెద్దపల్లి పట్టణంలో పోలీసు అధికారుల ఆకస్మిక తనిఖీలు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఆరా తీసిన పోలీసులు. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సంజు శాంసన్, తిలక్ వర్మ. దక్షిణాఫ్రికాపై 4వ టీ20లో 200 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత బ్యాటర్.
దిద్దుబాటు దిశగా మార్కెట్లు ఆల్ టైమ్ హై నుంచి 10% పైగా క్షీణించిన దేశీయ ఈక్విటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.